Hi, hello, namaste. Welcome to another video. And name is Gachumali Diwakar. And Hyderabad is going to take Mumbai Indians in Hyderabad today. And Hyderabad needs to fire man ఎందుకంటే the reverse fixture లాస్ట్ మ్యాచ్ లో ముంబైతో ఘోర పరాజయం తర్వాత హైదరాబాద్ కి మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్ ఇది. ఈ మ్యాచ్ కనుక హైదరాబాద్ ఓడిపోతే వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు ఆల్మోస్ట్ పోయినట్టే. సో హైదరాబాద్ కమాన్ చిటీస్ యూ నీడ్ టు విన్ ద గేమ్. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ద హైదరాబాద్ విచ్ వీ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు సెట్ చేసిన బౌండరీస్, మీరు సెట్ చేసిన టార్గెట్స్, మీరు చేజ్ చేసిన టార్గెట్స్ అండ్ మీరు సెట్ చేసిన ఒక రీడిఫైన్ చేసిన ఒక బ్యాటింగ్ అనేది ఇయర్ కనిపించలేదు. వీ వాంట్ టు సీ దట్. ఎస్, ఫస్ట్ మ్యాచ్లో కనిపించింది 280 కొట్టారు అండ్ లాస్ట్ మ్యాచ్ 245 చేస్ చేశారు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అండ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ టీమ్ వీఆర్. నో ప్రాబ్లమ్స్, అప్స్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ఫార్మ్ డజంట్ మ్యాటర్. ఓకే, అండ్ I mean, whatever happens, we are Orange Army fans and we love you to the core and we will back you no matter what. Any match load poina, seasons poina, are 2016 tarvata enni season lu poyai was. Last season varaku we were always backing you and we will still do it. But we have some expectations ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు మమ్మల్ని ఊరించి చంపారు బాస్. మీరు ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసిన తర్వాత దానికి రీచ్ అవ్వడం కష్టమే. డెఫినెట్లీ అండర్స్టాండ్, పిక్చర్స్ నుంచి హెల్ప్ రావట్లేదు, వీ అండర్స్టాండ్. బట్ స్టిల్ ఒక్కటే కన్సర్న్ ఏంటి అని అంటే ద బౌలింగ్ డిపార్ట్మెంట్. ఐ మీన్ ఐ డోంట్ నో, షమీని మేబీ ఆడియొద్దా అనేది ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. బికాస్ షమీల్ ఆ రిథమ్ కనిపించలేదు. ఆ పాత షమీ అనేది కనిపించలేదు మాకు. ఒక రిథమ్ అనేది కనిపించలేదు తన బౌలింగ్లో. ఒక 2 ఓవర్లు బాగా వేసినా కూడా ఒక్కసారి ఒక 6 పడ్డా ఒక ఏదన్నా మోరల్ డౌన్ అయిపోతున్నాడు అండ్ ఐ డోంట్ నో అన్నెసెసరీ రన్స్ ఇస్తూ ఉన్నాడు. ఇట్స్ ఫ్రస్ట్రేటింగ్. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం సుధారించుకుంటే బెటర్. ఎందుకంటే ఎన్ని చేంజెస్ చేసినా మళ్ళీ అదే రిపీట్ అవుతా ఉంది. బట్ మేబీ లాస్ట్ టైం మ్యాచ్లో జేడీ ఉన్నతిని తీసుకొస్తే బెటర్ ఏమో నా ఫీలింగ్. అండ్ ఇంకొక కన్సర్న్ ఏంటి అని అంటే ఎస్ఆర్హెచ్ నుంచి టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ ఆన్ ద ఓపెనింగ్ బ్యాటర్స్. హెడ్ మీద, అభిషేక్ మీద చాలా డిపెండెన్సీ అవుతుంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే క్లాసిన్ నుంచి పెద్ద నాక్స్ చూసాం మనం. నితీష్ కుమార్ రెడ్డి నుంచి పెద్ద నాక్స్ చూసాం. సో ఆ నాక్స్ అనేది రావట్లేదు. అండ్ దానికి తోడు ఈసారి ఇషాన్ కిషన్ కూడా యాడ్ అయ్యాడు. సో ఇట్స్ అన్ ఎక్స్ట్రా యాడ్ అని అనుకున్నాం. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ దగ్గర నుంచి ఒక 30 రన్స్ కూడా రాకపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయమే. బట్ స్టిల్ వీ విల్ బ్యాక్ యూ ఫర్ షూర్. వీ హోప్ దట్ యూ గోన్ గో అండ్ ఆల్ గన్స్ బ్లేజింగ్ వెళ్ళాలి ఈ మ్యాచ్ అండ్ దున్ని పడేసేయాలి. అండ్ కాటరమ్మ కొడుకులు, వీ వాంట్ యూ టు బి బ్యాక్. వీ వాంట్ యూ టు స్కోర్ బిగ్ నాక్స్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బిగ్ నాక్స్ ఫ్రమ్ యూ. అభిషేక్ శర్మ మాకు ఆల్రెడీ దిస్ వన్ ఈస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని చెప్పేసి మాకు ఆల్రెడీ డెడికేట్ చేశాడు అండ్ వీఆర్ హోపింగ్ యూ ఆల్సో డెడికేట్ అ బిగ్ నాక్ టు అస్. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ అండ్ మోస్ట్ క్రూషియల్ మ్యాచ్. ఈ మ్యాచ్ కనుక పోయింది అని అంటే ఆల్మోస్ట్ వీఆర్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. So this is the most crucial match for you. I'm boldly predicting that Hyderabad is going to win the match. ముంబైలో పెద్ద స్కోర్ వస్తుంది అనుకున్నాం, చిన్న గ్రౌండ్ అనుకున్నాం, బట్ పిచ్ అలా రాలేదు. అండ్ మోర్ ఓవర్ ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. హెడ్కి అయితే స్పెషల్లీ పర్ఫెక్ట్ ప్లాన్ తోనే పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. ఆ ప్లాన్ తోనే మళ్ళీ వస్తారు హెడ్ కి అగేన్స్ట్. ఎందుకంటే హెడ్ కి మనకు తెలిసిందే ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ నుంచి ఆ ఇబ్బందులు అనేవి డెఫినెట్లీ ఉన్నాయి. బౌల్డ్ చాలా క్రూషియల్ అవ్వబోతున్నాడు అండ్ ఆఫ్టర్ ఇంజరీ తర్వాత బుమ్రా రాకతో ముంబై కళకళలాడుతోంది అండ్ ముంబై అద్భుతంగా 3 wins in a row ఆ ఊపు మీద ఉంది ముంబై. సో ముంబైని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళందరూ బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉన్నారు అండ్ స్పెషల్లీ రోహిత్ శర్మ ఫామ్ లో రావడం అనేది చాలా చాలా పెద్ద విషయం ముంబైకి అండ్ హైదరాబాద్కి పెద్ద థ్రెట్ అది. సూర్య ఫామ్ లో ఉన్నాడు. ఈ తిలక్ వర్మ మన బిడ్డ, మన హైదరాబాద్ బిడ్డ, తన హోమ్ గ్రౌండ్ ఇది. సో తను డెఫినెట్లీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నాడు. ఐఎమ్ హోపింగ్ దట్ ఇలా స్టికీ వికెట్ కాకుండా ఒక హైదరాబాద్ కైండ్ ఆఫ్ వికెట్ వస్తే, హైవే లాంటి వికెట్ వస్తే డెఫినెట్లీ పెద్ద స్కోర్ అయితే గ్యారంటీగా వస్తుంది. అండ్ డ్యూ ఫ్యాక్టర్ అనేది డెఫినెట్లీ ఉంది, బట్ ఇట్ డజంట్ మేక్ దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ అనే ఐఎమ్ ఫీలింగ్. ముంబై అయితే సాలిడ్ గా కనిపిస్తుంది, ఆల్రౌండ్ షో చేస్తూ ఉంది. ఐఎమ్ ప్రెడిక్టింగ్ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి మై ఫేవరెట్ ఇన్ దిస్ గేమ్. ఎందుకంటే హైదరాబాద్ కి ఆ హోమ్ అడ్వాంటేజ్ ఉంది అండ్ దట్ కైండ్ ఆఫ్ వికెట్ వస్తే కనుక ఒక పెద్ద స్కోర్ అయితే డెఫినెట్లీ ఖాయం బాస్. ఇదైతే ఫిక్స్ చేసుకోండి మీరు. మేము కూడా తలదించుకొని బతకాల్సి వస్తుంది. మమ్మల్ని తలెత్తుకునేలా చేయాల్సిన బాధ్యత మీది ఎస్ఆర్హెచ్, గుర్తుపెట్టుకోండి. అండ్ వీఆర్ హోపింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ గేమ్. అండ్ ఇంకా కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ వర్సెస్ ట్రెంట్ బౌల్ట్. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ కి తను వికెట్ ఇవ్వడం చూసాం, ఇబ్బంది పడడం అనేది చూసాం హెడ్ కి. సో డెఫినెట్లీ ఆ బ్యాటిల్ అనేది చాలా క్రూషియల్ గా ఉండబోతుంది, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. హౌ విల్ దీపక్ చహర్ విల్ బాల్ టు అభిషేక్ శర్మ అనేది కూడా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. అండ్ జస్ప్రీత్ బుమ్రా, హెన్రీ క్లాసన్ ఒక పెద్ద బ్యాటిల్ ఇది. లాస్ట్ టైం మనం చూసాం బుమ్రాని కొట్టే ప్రయత్నం చేశాడు అండ్ బుమ్రా బౌలింగ్ లోనే అవుట్ కూడా అయ్యాడు. సో ఈ బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ ఆఫ్టర్ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చిన తర్వాత హీఈస్ ద బెస్ట్ బ్యాటర్ ఇన్ ముంబై కరెంట్లీ. మన హైదరాబాద్కి వచ్చేస్తే బెస్ట్ బౌలర్లలో నన్ను అడిగితే ఇట్స్ డెఫినెట్లీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వర్సెస్ రోహిత్ శర్మ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ యాజ్ వెల్. అండ్ ఈ మ్యాచ్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకోవాలి. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ఇషాన్ కిషన్ టు గివ్ అ కమ్ బ్యాక్.
ఇంతకంటే బెస్ట్ కంబ్యాక్ అనేది ఉండదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసాం, మన కేఎల్ రాహుల్, మన కేజీఎఫ్ గోయింగ్ అగేన్స్ట్ ఎలాంటి రివెంజ్ తీసుకున్నాడో. సో అలాంటి రివెంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ మ్యాచ్ ఫ్రమ్ ఇషాన్ కిషన్. అండ్ ఐమ్ హోపింగ్ ఇషాన్ కిషన్ గోనా గో బిగ్ ఇన్ దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అండ్ వీఆర్ హోపింగ్ యూ విల్ విన్ దిస్ గేమ్. ఈ గేమ్ కనుక గెలిస్తే మన ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగా ఉంటాయి. ఐ మీన్ ఒక కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే 3 మ్యాచెస్గా ముంబై వరుసగా గెలుస్తూ వచ్చింది. సో ముంబై లాంటి టీంని కొట్టినాము అని అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది, మళ్ళీ బూస్ట్ వస్తుంది. ఈ ఒక్క మ్యాచ్ నెక్స్ట్ 5 మ్యాచ్లకు వెళ్ళడానికి ఒక పెద్ద కాన్ఫిడెన్స్, ఒక బూస్ట్ అనేది ఇస్తుంది. సో ఐఎమ్ హోపింగ్ SRH ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్. అండ్ ఒక పెద్ద మ్యాచ్ అయితే డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ కన్నా పిచ్ వచ్చిందంటే కనుక, మళ్ళీ పంజాబ్ అండ్ హైదరాబాద్ ఆడిన ఆ పిచ్ వస్తే కనుక డెఫినెట్లీ ఒక పెద్ద స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే పక్కాగా ఉంటుంది. అండ్ హైదరాబాద్ బ్యాటింగ్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది, బౌలింగ్ ఇంకొంచెం మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతా టీమ్స్ అన్ని బౌలింగ్లో చాలా బాగా చేస్తున్నాయి, బట్ హైదరాబాద్ ఒక్క టీమే బౌలింగ్లో చాలా స్ట్రగుల్ అవుతా ఉంది ఇప్పటి వరకు. సో ఐఎమ్ హోపింగ్ ఎవ్రీథింగ్ విల్ గోస్ వెల్. అండ్ మై ఫేవరెట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి హైదరాబాద్ ఇన్ దిస్ గేమ్. ఎందుకంటే హైదరాబాద్ ఈ గేమ్ గెలిచి మళ్ళీ గెలుపు పందాలో పడుతుంది. అండ్ ఇకపై నుంచి అన్ని గేమ్స్ గెలిచి హైదరాబాద్ ప్లే ఆఫ్స్కి వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ 7 మ్యాచెస్ ఉన్నాయి. 7 మ్యాచెస్లో హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు విన్ అట్లీస్ట్ 6 ఆఫ్ దెమ్. ఎస్, దిస్ ఇస్ మై బోల్డ్ ప్రెడిక్షన్. రాసి పెట్టుకోండి. జస్ట్ ఇంకొక మ్యాచ్ మాత్రం ఓడిపోతుంది హైదరాబాద్ అండ్ మిగతా మ్యాచెస్ అన్ని గెలుస్తుంది. దిస్ ఇస్ మై బోల్డ్ ప్రెడిక్షన్. అండ్ దే ఆర్ గోనా మేక్ ఇట్ ఫర్ షూర్. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ గోయింగ్ టు బి మోర్ చేంజెస్. మేబీ హైదరాబాద్ నుంచి 1 or 2 చేంజెస్ జరగచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌలింగ్. సో హైదరాబాద్ ప్లేయింగ్ 11 వుడ్ బి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విల్ ఓపెన్ ద గేమ్. నంబర్ 3 ఇషాన్ కిషన్, 4లో కాటరమ్మ చిన్న కొడుకు నితీష్ కుమార్ రెడ్డి, అండ్ 5లో కాటరమ్మ పెద్ద కొడుకు హెన్రిక్ క్లాసెన్, 6లో అనికేత్ వర్మ, 7లో మనకు డివోస్, 8లో ప్యాట్ కమిన్స్, 9లో హర్షల్ పటేల్, 10లో షమి, అండ్ 11లో ఈశాన్ మలింగా. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా జీషాన్ అన్సరీని తీసుకోవచ్చు. ఆర్ ఒక బౌలర్ని తగ్గించి షమిని కూర్చోబెట్టి మేబీ జయదేవ్ ఉనద్కత్తో కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే రియాన్ రికల్టన్ విల్ ఓపెన్ విత్ రోహిత్ శర్మ, నంబర్ 3లో విల్ జాక్స్, 4లో సూర్య, 5లో తిలక్, 6లో హార్దిక్, 7లో నమన్ధీర్, 8లో శాంట్నర్, 9లో దీపక్ చహార్, అండ్ 10లో బుమ్రా, 11లో బౌల్ట్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా కర్ణ్ శర్మ ఆడొచ్చు వాళ్ళు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ప్లేయింగ్ 11 ఫర్ బోత్ ద టీమ్స్. అండ్ ముంబై అయితే దే గోనా గో విత్ ద సేమ్ టీమ్, బట్ హైదరాబాద్లో మేబీ 1 or 2 చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఐమ్ గోనా గో విత్ హైదరాబాద్ ఇన్ దిస్ గేమ్. సో మీ థాట్స్ ఏంటి, మీ ఐడియాస్ ఏంటి, కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు పొద్దున్నే రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు హైదరాబాద్ గురించి గొప్పగా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ సీ యూ.